సింగరేణిలో గత కొద్ది నెలలుగా మెడికల్ బోర్డు అనేది పెట్టకపోవడం వల్ల ఇలా సింగరేణి కార్మికులు అనారోగ్యంతో బాధపడి డిస్మిస్ అవుతూ ఉన్నారు. వారందరి కోసం మెడికల్ బోర్డు పెట్టాలని చెప్పేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇలా బస్సు యాత్ర పెట్టి ఇలా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి ఎట్టకేలకు ఇలా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఇలా మెడికల్ బోర్డు నిన్న 18-17 తారీఖు నాడు పెట్టడం జరిగింది. కానీ ఆ మెడికల్ బోర్డులో చూస్తే ఇలా 24 మందిని ఎలిమినేషన్ చేసి మిగతా వాళ్ళందరినీ సేమ్ ఫిట్ ఫర్ సేమ్ జాబ్ లేకుంటే హయ్యర్ హాస్పిటల్ రిఫర్ చేయడం అంటే కేవలం కంటి తుడుపు చర్యలకు ఇలా మెడికల్ బోర్డు పెట్టి చేతులు దులుపుకుంటే దీనిపై చూస్తూ ఊరుకోబోదు. ఎందుకంటే ఇలా సింగరేణి కార్మికులు ఇలా ఆక్సిజన్ లేకుండా బొగ్గులో దుమ్ము ధూళి తిని పీల్చుకొని వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఈరోజు ఇలా హాస్పిటల్ బారిన పడుతూ ఉన్నారు. ఇవాళ కనీసం కూర్చుండి బాత్రూమ్ పోదామన్నా మొక్కలు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ షుగర్ వ్యాధితో బాధపడి అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ సింగరేణి యాజమాన్యం కేవలం కంటి చర్యలు చేయడం ఇది సమస్య కాదు. గతంలో మెడికల్ బోర్డు పెట్టినప్పుడు మెజార్టీ కార్మికులను ఇవాళ ఇచ్చిన కొత్త జబ్బులతోని ఇవాళ అనేక మంది ఇవాళ అన్ఫిట్ అయి వాళ్ళ కుటుంబాల కొడుకులకు ఉద్యోగాలు పెట్టించుకొని వాళ్ళ కుటుంబాలు ఇవాళ బాగుపడుతూ ఉన్నాయి. మరి సింగరేణిలో ఈరోజు ఆ 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇలా 62-61 సంవత్సరాలు రిటైర్మెంట్ కార్మికుల పరిస్థితి ఇలా కూర్చుండి లేవాల్సిన పరిస్థితి లేదు. మరి అదొక్కడే కాదు, ఇలా వాళ్ళు అనారోగ్యాలను బాధపడి ఆబ్సెంటిజం అయి ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉన్నది. అలుసుగా తీసుకొని సింగరేణి యాజమాన్యం ఆబ్సెంటిజం అవుతుంది కాబట్టి మీతో మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళందరినీ ఇలా డిస్మిసిల్ చేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్లో పడుతూ ఉన్నది. ఇలా పుట్టెడు కింద పనిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేశ ప్రభుత్వానికి ఇలా నల్ల బంగారం వెలికి తీసే సింగరేణి కార్మికులను ఇలా ఆదుకోవడానికి ఇలా ముందుకు రావడం లేదు. ఇలా ఏం పాపం చేశారు సింగరేణి కార్మికులు? ఇలా ఓట్లేసి గెలిపించి ఇలా మీ ప్రభుత్వాలు ఎన్నుకున్నందుకు ఎన్నో మెడికల్ బోర్డులను ఇలా బంద్ చేస్తూ ఉన్నారు. సొంతింటి పథకం చేయడం లేదు. పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ ఇలా సింగరేణి కష్టపడిన సొమ్మును ఇలా ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద లక్షలాది రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. మరి అధికారులకు పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ ఇలా మాఫీ చేస్తారు. ఇలా సింగరేణి కార్మికులకు మరి ఈఎంఎంఎస్ ఇమ్మంటే ఇలా మీనవేషాలు లెక్క పెట్టి చూస్తూ ఉన్నారు. ఏమన్నంటే సింగరేణిలో డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. ఇలా 57,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులు కష్టపడి సాధించిన లాభాల నుంచి వచ్చిన సొమ్ము ఇలా ఎక్కడి పోయిందని అడుగుతా ఉన్నాం. ఎందుకు వసూలు చేస్తలేరు ఇలా మీరు అడుగుతా ఉన్నాం. ఇది వసూలు చేయడంలో ఎవరు మాట్లాడరు. ఇలా రాజకీయ నాయకులు మాట్లాడారు, సింగరేణి యాజమాన్యం మాట్లాడాలి. కానీ సింగరేణి కార్మికులు రోజు పని చేయాలా, ఆరోగ్యాలు బాగాలేకుండా పుట్టెడు పడ్డ కింద పని చేయాలని చెప్పేసి ఇలా బొచ్చి తీసుకొచ్చి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మెడికల్ బోర్డు పాత పద్ధతిలో అందరికీ ఇన్వాల్యుయేషన్ అయ్యే పద్ధతిలో ఇలా అందరూ జబ్బుల్లో ఉన్నారు కాబట్టి న్యాయబద్ధంగా అందరినీ అన్ఫిట్ చేయాలని చెప్పేసి, లేకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.